నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశాలన్నిటా వ్యాపించి ఉన్న పంచభూతాత్మక స్వరూపుడు, సాకారుడు, లయకారుడు, ఆ మహాశివుడు. ఈ పంచభూతాత్ముని పంచభూతలింగాలు కొలువయున్న పుణ్యక్షేత్రాలు మహామహిమాన్వితమైనవిగా పురాణాలు కొనియాడాయి. అయితే వీటన్నింటిలో మనం ప్రత్యక్షంగా చూడగలిగే నేనే సాక్ష్యమని నీటిఊట ఉబికివచ్చే అద్భుతధామం జలలింగ క్షేత్రం జంబుకేశ్వరం. అమ్మ అఖిలాండేశ్వరిగా పూజలందుకుంటున్న ఈ పవిత్ర ఆలయ రహస్యాలను, క్షేత్ర వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. శ్రీరంగం. శ్రీరంగనాథుడు కొలువయున్న పరమవైష్ణవధామం. రంగనాథుని ఆలయానికి అతిచేరువలోనే పరమేశ్వరుడు జంబుకేశ్వరుడిగా నిత్యనీరాజనాలు అందుకుంటున్నాడు. ఈ క్షేత్రానికి ఉన్న తమిళ పేర్లు తిరువనైకోయిల్, తిరువనాకావల్ అంటే ఏనుగు పూజించిన శివలింగం ఉన్న అడవి అని అర్థం. జంబూ వృక్షాలు ఎక్కువగా ఉన్న కారణంగా జంబుకేశ్వరం అన్న మరోనామం సార్థకమైంది. అయితే ఈ ప్రదేశంలో జలమే లింగమై వెలియడానికి ఓ పురాణగాథ ప్రాశస్త్యంలో ఉంది. అంతేనా శ్రీకాళహస్తి గాథను పోలియుండే మరో కథనమూ ప్రాచుర్యంలో ఉంది. అసలేంటి ఈ జలలింగ క్షేత్ర రహస్యం? అరుణాచలం శివుడు అగ్ని, శ్రీకాళహస్తి శివుడే వాయువు, కాంచీపురం శివుడే పరుద్వి, చిదంబరం శివుడే అనంత ఆకాశం. ఆ శివుడు జలమనే సత్యాన్ని చాటిచెప్పే సుందరక్షేత్రం జంబుకేశ్వరం. ఓ వైపు కావేరి, మరోవైపు కొలరున్ నది, మధ్యలో ద్వీపం. ఆ ద్వీపంలో అద్భుతం. ఇదిగో ఇదే ఆ జంబుకేశ్వర ఆలయం. పంచభూతధామాల్లో జలలింగ క్షేత్రం. తమిళులు తిరువనైకోయిల్ లేదా తిరువనాకావల్ అంటారు. మీకు శ్రీరంగం తెలుసుకదా? అక్కడ కొలువై ఉన్న శ్రీరంగనాథుడిని ప్రత్యక్షంగానో పరోక్షంగానే దర్శించే ఉంటారు. ఆ రంగనాథుడి కోవెలకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ జలలింగ క్షేత్రం ఉంది. అంటే ఈ జంబుకేశ్వరం ఉన్నది శ్రీరంగంలోనే. అయితే శ్రీరంగనాథుని ఆలయం కన్నా కూడా పురాతనమైనది జంబుకేశ్వరం. ఇక్కడ యుగయుగాలుగా పరమేశ్వరుడు జలలింగ రూపంలో స్వయంభువుగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. జంబుకేశ్వరం అనేక పురాణగాథల మణిహారం. యుగాల క్రితం జంబుడనే మహర్షి భువిపై కాసిన నేరేడు పళ్లను కైలాసానికి తీసుకెళ్లి శివునికి కానుకగా ఇస్తాడు. వాటిని పరమేశ్వరుడు సైతం ఎంతో ఇష్టంగా ఆరగించి గింజలను ఉమ్మివేస్తాడు. వాటిలో ఓ గింజను జంబు మహర్షి తినగా ఆయన శిరస్సుపై నుంచి నేరేడు మొక్క మొలుస్తుంది. మహాదేవుని ఆదేశం మేరకు జంబు మహర్షి కావేరీ నదీ తీరానికి వచ్చి తపస్సుకు ఉపక్రమిస్తాడు. ధ్యానస్థితిలో ఉన్న ఆయన శిరస్సు నుంచి నేరేడు మొక్క వృక్షమై ఎదుగుతుంది. కొంతకాలం తర్వాత ఓ సందర్భంలో శివుడి కళ్లను పార్వతీదేవి మూయబోతుంది. లోకం క్షణకాలంపాటు అంధకారమవుతుంది. తన తప్పు తెలుసుకున్న పార్వతీదేవి శివాజ్ఞ మేరకు ఈ క్షేత్రానికి వచ్చి కావేరీ నదీజలంతో శివలింగాన్ని తయారుచేసి జంబువృక్ష ఛాయలో ప్రతిష్ఠిస్తుంది. శివానుగ్రహంతో శివజ్ఞానాన్ని పొందుతుంది. తిరిగి కైలాసానికి చేరుకుంటుంది. తర్వాతి కాలంలో మూగజీవాలు సైతం శివారాధనలో తరించాయి. ఇక్కడ కూడా శ్రీకాళహస్తికి మల్లే ఏనుగు, సాలీడు పురుగు శివలింగాన్ని పూజించాయి. ఇక్కడ సర్ప ప్రస్తావన ఉండదు. పురాణగాథ ప్రకారం శివగణాల్లో ముఖ్యులైన మాల్యవంతుడు, పుష్పదంతుడు అనే అసురులు తామిద్దరిలో ఎవరు గొప్ప అని నిత్యం కలహించుకునేవారు. పుష్పవంతుడిని ఏనుగుగా జన్మించమని మాల్యవంతుడు శపించగా, సాలీడు పురుగుగా పుట్టమని పుష్పవంతుడు ప్రతిశాపమిచ్చాడు. అలా ఇద్దరు కావేరీ నదీ తీరాన ఏనుగుగా, సాలీడు పురుగుగా జన్మించి ఇక్కడ కొలువైయున్న శివలింగాన్ని పూజించడం ప్రారంభించారు. శివుడికి ఎండ తగలకుండా సాలీడు పురుగు గూడు కట్టగా, ఏనుగు వచ్చి తొండంతో అభిషేకించి సాలీడు గూడును చెడిపేసేది. ఆగ్రహించిన సాలీడు పురుగు ఏనుగు తొండంలోకి దూరగా 2 జీవాలు శివసన్నిధిలోనే మరణించి ముక్తి పొందుతాయి. తిరు అంటే పవిత్రమైన, ఆనై అంటే ఏనుగు, కావల్ అంటే అడవి. ఏనుగు పూజించిన శివలింగం ఉన్న అడవి గనుక తిరువనైకావల్ అనే పేరు ఏర్పడింది. ఇక్కడితో క్షేత్రగాథ సమాప్తం కాలేదు. నేరేడు వృక్షం కింద పార్వతీదేవి ప్రతిష్ఠించిన లింగం చుట్టూ గుడి నిర్మాణమూ విచిత్రంగానే జరిగింది. ఏనుగు తొండంలో దూరి శివసాయుజ్యం పొందిన సాలీడు తర్వాతి జన్మలో కుచెంగ చోళుడిగా జన్మించాడు. ఏనుగుపై ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. అందుకున్న నిదర్శనాన్ని మనం దర్శించుకోవచ్చు. అసలీ గుడి నిర్మాణంలో ప్రకటితమైన మహిమలేమిటి? ఓసారి తెలుసుకుందాం. 5 ఎకరాల విస్తీర్ణం, 5 ప్రాకారాలు, ఎత్తైన 7 గోపురాలతో అలరారుతోంది తిరువనైకావల్. ఈ ఆలయంలో జంబుకేశ్వర స్వామి పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తాడు. జంబుకేశ్వరుడిని సాక్షాత్తు పార్వతీదేవి మాత్రమే కాదు, ఆదిత్యుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, అరణ్యవాస సమయంలో రామచంద్రుడు, గౌతముడు, అగ్నిదేవుడు, నైరుతి ఇత్యాది అనేక దేవతామూర్తులు పూజించి తరించారు. స్వామివారి సేవలో తరించిన భక్తుల వైశిష్ట్యాన్ని రాజగోపురంపై ఎంతో రమణీయంగా మలిచారు.
ఇప్పుడున్న ఆలయాన్ని 2000 ఏళ్ల క్రితం కొచెంగ చోళరాజు నిర్మించాడని చారిత్రకగాథ. పూర్వజన్మలోని సాలీడు పురుగే కొచెంగ చోళుడిగా జన్మించి గుడి కట్టించాడని ఐతిహ్యం. అందుకు నిదర్శనంగా జంబుకేశ్వరంలోని గర్భాలయ ద్వారాన్ని చిన్న ఏనుగు కూడా దూరనంత చిన్నగా నిర్మించాడని అంటారు. ఇప్పటికి కూడా భక్తులు 4 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు ఉండే ఆ చిన్న ద్వారం గుండానే లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఆలయ నిర్మాణం జరిగే సమయంలో శివుడు కూడా ఒక సాధువు రూపంలో వచ్చి సాయం చేశాడు. రాజు దగ్గర ధనం కొరతరాగా ఆలయాన్ని కట్టే కూలీలకు సాధువు విభూదిని వేతనంగా ఇచ్చేవాడు. ఆ విభూతి కాస్త బంగారంగా మారేది. ఆ తర్వాతి కాలంలో చోళులు, పల్లవులు, పాండ్యులు, విజయనగర రాజులు ఆలయాన్ని విశేష రీతిలో అభివృద్ధి చేశారు. సంగం గ్రంథాలతో పాటు శివభక్తులు నయనార్లు తమ గ్రంథాల్లో జంబుకేశ్వరుని స్తుతించారు. శివకవి తిరునవక్కురసర్ తన రచనల్లో స్వామివారి మహిమలను వర్ణించాడు. స్వామిని ప్రార్థిస్తే చింతలేని జీవితం ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. ఈశ్వరుడు జలలింగమై వెలిసాడనేందుకు ప్రత్యక్ష సాక్షి. ఇదిగో ఈ నదీమతల్లే. తమిళులు ప్రేమగా పొన్ని అని పిలుచుకునే కావేరి నది. పొన్ని అంటే బంగారం. కావేరి నదిలో స్నానమాచరించి జంబుకేశ్వరుని దర్శించడం పరమపుణ్యంగా భావిస్తారు భక్తులు. ఈ కావేరీ నది సవ్వడి ప్రతినిత్యం జంబుకేశ్వరునికి వినిపిస్తూనే ఉంటుందట. ఓ వైపు జలమే లింగమై భాసిల్లుతోన్న జలలింగం, మరోవైపు ఆ జలలింగాన్ని పూజించి అఖిలాండేశ్వరిగా కొలువైన లోకపావని. ఇక్కడ స్వామియమ్మవార్లు ఆలుమగల అనుబంధానికి ప్రతీకగా కాకుండా గురుశిష్యుల బంధానికి ప్రాముఖ్యతనిచ్చారు. పదండి, గర్భాలయాల్లోని జంబుకేశ్వర, అఖిలాండేశ్వరి దర్శనం, అక్కడ విస్తుపరిచే విశేషాలను వీక్షించి తరిద్దాం. ఆకాశమిత్యాహు పృథివీతస్య పీఠికా ఆలయ సర్వదేవానం లయనాల్లింగముచ్యతే. ఆకాశమే లింగం, దాని పీఠమే భూమి, లింగమే సకలదేవలతకు నిలయం. ఆ లింగం నుంచే సర్వమూ జన్మించి లయం చెందుతున్నాయి. అందుకే ఈ జగత్తే ఓ పెద్ద శివలింగం. అటువంటి పంచభూతలింగ క్షేత్రమే ఈ జంబుకేశ్వరం. బంగారు వర్ణంతో దగదగలాడే ధ్వజస్తంభం, ఆపై స్వామివారి చెల్లెలు మహాలక్ష్మి అఖండదీపం ఆశీస్సులు తీసుకున్నాక భక్తుల అడుగులు పరమేశ్వరుడి సన్నిధివైపే సాగుతాయి. స్వామి కన్నా ముందు ఆయన వాహనం నంది మనకు టీవీగా దర్శనమిస్తుంది. ఇదిగో నీ స్వామి దర్శనానికై వచ్చామని నందీశ్వరుని స్పర్శించి నేరుగా జంబుకేశ్వరుని దర్శనానికి క్యూకడతారు భక్తులు. ప్రతిమాసం ప్రదోషవ్రత సమయంలో పంచామృతాలు, పసుపు కుంకుమలతో జరిగే ఈ నందీశ్వరుని అభిషేకాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. గర్భాలయంలోని జంబుకేశ్వర లింగం అత్యద్భుతం. స్వామివారి శివలింగం కింద నుంచి అనునిత్యం నీటిధార పారుతూ ఉంటుంది. శివలింగం నుంచి నీరు ఊరుతూనే ఉంటుంది. అందుకు నిదర్శనంగా ఆలయ అర్చకులు పొడిబట్టను శివలింగంపై కప్పగానే తడిగా మారుతుంది. ఓసారి ఈ విహంగ వీక్షణ గర్భాలయ దృశ్యాన్ని కనులారా వీక్షించండి. మీరు చూస్తున్నది స్వామి గర్భాలయాన్ని అనుకుని ఉన్న తెల్ల నేరేడు చెట్టుని. ఈ నేరేడు చెట్టే జంబు మహర్షి ప్రతిరూపం. యుగాలనాటి నేరేడు చెట్టును ఇప్పటికీ గర్భాలయ ఆగ్నేయ దిక్కున చూడవచ్చు. నేరేడు చెట్టుపై నుంచి గగనం కనిపిస్తుండగా నేలపై స్వయంభూ జలలింగంగా వెలసిన పరమేశ్వరుడు అదే నేరేడు చెట్టు వీచే గాలికి దీప కాంతుల నడుమ దేదీప్యమానంగా దర్శనమిస్తాడు. జలలింగమే పంచభూతలింగమై కానవిచ్చే అద్భుత ఆధ్యాత్మిక భావన ఇది. చెట్టుకు నేరేడు పళ్ళు కాసిన కాలంలో ప్రతిరోజూ వాటినే తొలి నైవేద్యంగా స్వామికి నివేదిస్తుంటారు. అలాగే ప్రతినిత్యం జలలింగ స్వామికి అన్నాభిషేకం నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ప్రతిరోజూ మధ్యాహ్నవేళలో స్వామివారికి జరిగే పూజను చూసి తీరాలి. పురాణగాథ ప్రకారం జంబుకేశ్వరుణ్ణి ప్రతిష్ఠించిన పార్వతీదేవే స్వామికి తొలిపూజలు చేసింది. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతిరోజూ మధ్యాహ్నకాలంలో అర్చకుడు చీర కట్టుకుని జంబుకేశ్వరునికి, నల్లటి గోవుకు ప్రత్యేక పూజను నిర్వహిస్తాడు. ఈ పూజను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. గర్భాలయంలోకి ఏనుగు వెళ్లేందుకు వీలులేదు కాబట్టి ముఖమండపంలోనే ఆ నీలకంఠుడిని ఆరాధించేలా ప్రతిరోజూ ఆస్థాన ఏనుగుతో ప్రత్యేక పూజ నిర్వహింపజేయడం ఇక్కడి మరో విశేషం. ఇక అమ్మవారిని దర్శించుకుందాం రండి. ఇతర ఆలయాలకు భిన్నంగా ఇక్కడ అమ్మవారు సరిగ్గా స్వామివారి ఎదురుగా కొలువై ఉంటుంది. ఇక్కడి జగన్మాత పేరు అఖిలాండేశ్వరి. అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉండి పై 2 చేతులతో కలువలు, క్రింది చేతులు అభయహస్తంతో వరద ముద్రతో అనుగ్రహిస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అమ్మవారు శివజ్ఞానాన్ని పొందిన ప్రదేశం గనుక ఇక్కడ జంబుకేశ్వరుడు గురువైతే అఖిలాండేశ్వరిదేవి శిష్యురాలు. అందుకే ఇక్కడ ఆదిదంపతుల కళ్యాణోత్సవం జరగదు. శివపార్వతులు ఇక్కడ గురుశిష్యులు. అమ్మవారికి మరో ప్రత్యేకత ఉంది.
ఒకప్పుడు ఈ తల్లి ఉగ్రస్వరూపిణిగా ఉండేది. జంబుకేశ్వర దర్శనానికి వచ్చిన ఆదిశంకరాచార్యులవారు అమ్మవారికి శ్రీచక్ర ఆకారంలోని చెవిదిద్దులను అలంకరించారు. ఆమె పక్కనే ప్రసన్న గణపతిని ప్రతిష్ఠించాడు. ఈ రెండు కారణాలతో ఉగ్రమూర్తి అయిన అమ్మవారు అత్యంత శాంతస్వరూపిణిగా మారింది. అఖిలాండేశ్వరి దేవికి ఆదిశంకరాచార్యులు అలంకరించిన శ్రీచక్రాకార చెవిదిద్దులను కొన్నేళ్లకోసారి మెరుగుపరుస్తుంటారు. అమ్మవారి చెవిదిద్దులు తొలగించి వాటిని తిరిగి అలంకరించే భాగ్యం కేవలం కంచికామకోటి పీఠాధీశ్వరులది. ఓ అరుదైన సందర్భంలో కంచి పరమాచార్యులు తన 13 ఏళ్ల వయస్సులో అమ్మవారికి చెవిదిద్దులను అలంకరించి దేవీ అనుగ్రహాన్ని పొందారు. పార్వతీపరమేశ్వరులకు కళ్యాణమైతే ఇక్కడ జరుగదు కాని ఎన్నో వింతలకు ఆలవాలమైన జంబుకేశ్వర క్షేత్రం నిత్యకళ్యాణం పచ్చతోరణంలా అలరారుతోంది. జంబుకేశ్వరస్వామి అఖిలాండేశ్వరి అమ్మవార్లకు నిత్యపూజలతో పాటు తమిళ పంచాంగాన్ని అనుసరించి మాసోత్సవాలు, వార్షికోత్సవాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా రథోత్సవం సమయంలో స్వామియమ్మవార్ల వైభవాన్ని వీక్షించాలే కాని మాటల్లో వర్ణించలేము. ఇక స్వయంగా రంగనాథుడే తన చెల్లెలు అఖిలాండేశ్వరికి సారె తీసుకొచ్చే అద్భుత ఘట్టం కేవలం జంబుకేశ్వరంలో మాత్రమే సాక్షాత్కరించే అద్భుత దృశ్యం. ఆలయం మధ్యన ఉన్న సూర్యపుష్కరిణి, సర్వరోగనివారిణి అని పేరు. ఈ పుష్కరిణిలోనే స్వామియమ్మవార్లకు అనేకానేక ఉత్సవాలు జరుగుతాయి. 5 ప్రాకారాలతో అలరారే స్వామివారి ఆలయం ఎన్నో అత్యద్భుతమైన మండపాలకు, శిల్పకళా వైభవానికి నిలవు. ముఖ్యంగా జంబుకేశ్వర 1000 స్తంభాల మండప వైభవాన్ని చూసి తీరాలే కాని మాటల్లో వర్ణించలేం. ఎంతోమంది రాజులు స్వామివారి సేవలో తరించేందుకు అనేకానేక మండపాలను నిర్మించారు. ఆలయంలో అడుగడుగునా అనేక ఉపాలయాలు దర్శనమిస్తాయి. శివలీలా విలాసాలను చాటిచెబుతాయి. నిత్యం స్వర్ణ రథంలో భక్తులను అనుగ్రహిస్తుంది అఖిలాండేశ్వరిదేవి. అలాగే స్వామియమ్మవార్లకు తమిళ పంచాగం ప్రకారం ప్రతిమాసంలోనూ ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. తైమాస బ్రహ్మోత్సవాల వేళ నంది, గజ, మయూర, చిలుక వంటి వివిధ వాహన సేవల్లో పార్వతీపరమేశ్వరుల శోభ వర్ణనాతీతం. అలాగే ఫాల్గుణ రథోత్సవం అంగరంగ వైభవంగా జంబుకేశ్వరంలో జరుగుతుంది. జంబుకేశ్వరుడు అఖిలాండేశ్వరిదేవి ఆసీనులైన పెద్ద రథాలను లాగేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. మరికొందరు రథోత్సవాన్ని వీక్షించడమే పరమపుణ్యంగా భావిస్తారు. ప్రతి ఏటా మార్గశిరమాసంలో తన చెల్లెలైన అఖిలాండేశ్వరిదేవికి అన్నయ్య శ్రీరంగనాథుడు సారె పంపే ఉత్సవం భక్తులను ఆకట్టుకుంటుంది. అలాగే తెప్పోత్సవం, ప్రత్యేక అభిషేకోత్సవాలను సైతం వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరువనైకోయిల్కు విచ్చేస్తుంటారు. అఖిలాండేశ్వరి సహిత అప్పులింగేశ్వరుడు, నీర్తిరల్ నాథర్ అంటే ఆ జలలింగేశ్వరుని దర్శనంతో పాపవిముక్తులవుతారు. ఓం నమః శివాయ. నేరేడు చెట్టు నీడలో నీటి బుగ్గపై కొలువై ఉన్న శివుడు జంబుకేశ్వరుడు. ఈయన్ను దర్శిస్తే పంచభూత లింగాలను దర్శించినట్లేనని అంటారు. ఎందుకంటే ఈయన పాదాల వద్ద నిరంతరం నీరు ప్రవహిస్తుంది. అది జలం. దీపకాంతుల నడుమ భక్తులకు దర్శనమిస్తాడు. అది అగ్నితత్వం. నేలపై నేరుగా స్వయంభువుగా వెలిశాడు. అది భూమికి సంకేతం. నేరేడు చెట్టుపై నుంచి గగనం కనిపిస్తుంది. అది ఆకాశానికి సంకేతం. పైకప్పు నుంచే నేరుగా గర్భాలయంలోకి గాలి వీస్తుంది. అది వాయుతత్వం. అంతటి మహిమాన్విత క్షేత్రమిది. గౌరమ్మ మొదలు సమస్త దేవతలను, మూగజీవాలను అనుగ్రహించిన జంబుకేశ్వరునికి ప్రణమిల్లుతూ శంభో శంకర హర హర మహాదేవ.